చిన్న ప్రార్థన చేసుకుంటూ అనుభవించి చేస్తూ మనం చేస్తున్నాం. సకల శివుడికి కారణమైన సుప్రభ భాషకుగా జీవనం ఇదిగో ప్రభా ఇప్పటిదాకా ప్రభా ప్రార్థన ద్వారా ఈ ప్రియబిడ్డల చేత ఆరాధించబడ్డారు, గణపరచబడ్డారు, స్థుతించబడ్డారు. భాషలో ఇదిగో ప్రభా ఈ ప్రశస్త సమయంలో ఈ యొక్క సత్యవాక్యాన్ని, భాష వాక్యాన్ని, ఈ అగ్నిపెట్టి వాక్యాన్ని, రామగారి వాక్యాన్ని ధ్యానించడానికి యోగ్యులను కానప్పటికీ ప్రభావం అపాత్రలను అయినప్పటికీ ఇదిగో ప్రభా ఈ మంటి ఘటన వలుపుగా పరిశుద్ధ నేను బూడిదని నేను నీతో మాట్లాడటం తెగించుతానని బ్రహ్మగారు మాట్లాడే రీతిగా పరిశుద్ధ ఇదిగో ఈ మంటి ఘటనతో ఈ అభిషేకంతో నింపి, ఈ జ్ఞానంతో నీ ఆత్మతో నింపి పరిశుద్ధ నీ బిడ్డలకి మీరు ఏం మాట్లాడేది ఆలోచన చేస్తున్నారు పరిశుద్ధ. ఏది ఏ విధముగా తెలియచేయని మీరు ఆలోచన చేసి ఉన్నారు, సంకల్పం చేసి ఉన్నారు పరిశుద్ధ. నీ బిడ్డతో మీరు నేరుగా మాట్లాడేది మహిమ పొందుకుని మాతో రాబోచిన యేసు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సంఘ బిడ్డలారా, అందరికీ కూడా నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడికి ప్రతిదీ కూడా ఆయన చిత్రానుసారం నడిపించుకుంటాడని మనం విశ్వసిస్తుంటాం. కాలాలు, సమయాలు తండ్రి రాజ్యంలో ఉన్నాయి. ఏ సమయంలో ఎవరి జీవితంలో, ఎవరి కుటుంబంలో ఏది ఇప్పుడు ఎలా జరిగించాలంటే ఆయన ఆలోచన అయినది కనుక ఈ సందర్భంలో ఈ మందిరంలో ఈ విధంగా నిలబెట్టబడి దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నన్ను ఆహ్వానించినటువంటి స్థానిక గురుమండల అధ్యక్షుల వారికి, స్థానిక కమిటీ సభ్యులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు మన యొక్క లేఖను బాగానే మనం ధ్యానించడానికి మనం ప్రయత్నిద్దాం. లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే లెంటు సీజన్, లెంటు కాలంలో భాగంగా 30వ దినము, 30వ దినాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి రహస్యము కఠినత్వము లేదా కాఠిన్యము అంశాన్ని ఏర్పాటు చేసుకున్నారని మధ్యాహ్న కాలం నాకు తెలియజేస్తున్నారు. ప్రస్తుత కాలం పరిస్థితులు మనం చూస్తూ కఠినత్వం గల ప్రజల మధ్య మనం కొనసాగిస్తున్నాం. ప్రేమ ఒక పక్క, కఠినత్వం ఒక పక్క పోరాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మార్కు సువార్త మనం చదువుకున్నాం లేఖన భాగాన్ని. పిల్లల ప్రేమమైనటువంటి యేసయ్య ఒక పక్క, దయామైనటువంటి కృపామైనటువంటి జాలి, కరుణ, వాత్సల్య, కృపా, సత్య సంపూర్ణుడుగా ఆయన ఒక ప్రక్కన, అదేవిధంగా జాలి లేనటువంటి, కరుణ లేనటువంటి, కఠిన హృదయులైనటువంటి, కఠిన హృదయంతో కూడిన జనాంగం మధ్య ఆయన పోరాడుతున్నాడు. కఠిన జనాంగం మధ్య హృదయ కాఠిన్యం చేత బాగా ప్రతీకారాల మధ్య తన ప్రేమ యేసయ్య తన యొక్క రక్షణ ప్రణాళిక సంకల్పంలో భాగంగా ఆయన పడుతున్నటువంటి శ్రమలో, ఆయన పెడుతున్నటువంటి వేదనలు ఏ విధంగా ఆయన దుఃఖపరుస్తున్నారో, ఏ విధంగా ఆయన బాధిస్తున్నారో, శ్రమపరుస్తున్నారో పెట్టడం వర్ణనాత్యంతము గత 30 దినాల నుండి కూడా మీరు ఈ జ్ఞానాలను కొనసాగిస్తున్నారు. ఎన్నో అంశాలు నెరవేరుస్తున్నారు పెట్టడం. ప్రస్తుత కాలం కూడా మనం చూస్తున్నాం. అప్పుడు జరిగినటువంటి శ్రమలు మాత్రమే కాకుండా, శోధనలే కాకుండా, సమస్యలే కాకుండా నేడు ఆధునిక దినాల్లో యుగాంతంలో ఉన్నాము. క్షమించండి,
తిమ్మోతి గారు తన ఉత్తరాలను రాస్తూ అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చినని లేఖనం చెప్తున్న రీతిగా మనము కూడా యేసయ్య 2000 సంవత్సరాల క్రితం అవిశ్వాసులతో అవిధేయులతో కఠిన హృదయాల మధ్య ఆయన ఏ విధంగా ఆయన పోరాడి మనకు రక్షణ కల్పించట్లో ఆయన దేవుడుగా తన పాత్రను కొనసాగించడం మనము కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారముగా, ఆయన నమ్ముకున్న వారముగా, ఆయన ఏడు భయభక్తులు కలిగిన వారముగా మనము కూడా అటు విశ్వాసంతో ఆయన వెంబడించవలసిన వారము. లేఖనాలు మనం పరిశీలన చేసినప్పుడు ప్రతి చోట కూడా ఈ సత్య సువార్తకు వ్యతిరేకత కొనసాగుతున్నది గమనించండి. అందుకని ప్రేమ పక్కన కొనసాగుతుంటే పగా ప్రతీకారాలు మరొక రకంగా పోరాడుతున్నాయి. అనగా లోకానికి, లోకస్తులకు, విశ్వాసులకు యుద్ధముగా కొనసాగుతున్నది వీళ్ళ. అదే మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మనం చూసినట్లయితే అపవాది వాడు అనుకున్నది కొంచెం కాలం అని తెలిసి వాడు బహు పునాదులతో వాడి భూమి మీదకి దిగి వచ్చినట్లు మనం చూస్తున్నాం. వీళ్ళని గమనించి ఈ హృదయ కఠిన్యము లేదా పగ, ప్రతీకారాలు, కామ, క్రోధ, అధమత్సరాలు, శరీర కార్యాలకు నాయకుడు యజమానుడైనటువంటి అపవాది వాడు మనుషుల హృదయాలు కఠిన పరిస్థితులను పెట్టారు. ఒక ప్రకారం సువార్త వినిపించబడుతుంది. ప్రేమ సువార్త, సత్య సువార్త, రక్షణ సువార్త, శిలువ సువార్త వినిపించబడుతున్నటువంటి సమయంలో అపవాది వాడి యొక్క కార్యాన్ని కూడా వాడు విగ్రహింపరుచుకున్నట్లుగా మనం చూడగలము. వాక్యానికి వ్యతిరేకత, సత్యానికి వ్యతిరేకత, రక్షణ సువార్తకు వ్యతిరేకత, యేసు ఎవరు కూడా వెంబడించకుండా, అనుసరించకుండా జరుగుతున్నటువంటి యొక్క ప్రస్తుత కాలమాన పరిస్థితులు మనం నిశ్చితంగా మనం పరిశీలన చేస్తున్నాం. ఇది ఇప్పుడు మాత్రమే కాదు, కానీ ఆనాటి కాలంలో కూడా మరి హృదయ కాఠిన్యం చేత దేవుని యొక్క వార్తను, దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ప్రేమను, దేవుని అంగీకరించినటువంటి హృదయాలను మనం చూడగలం. వీళ్ళని గమనించి హృదయం కఠినపరచబడుతుంది. చాలా భయంకరమైన విషయం ఇది, చాలా ప్రమాదకరమైన అంశం. హృదయాన్ని కఠినపరుచుకునేవాడు కీడులో పడతాడు, ప్రమాదంలో పడతాడు, అపాయంలో పడతాడు, న్యాయసులో అని మాట్లాడతాడు. బిడ్డ హృదయ కాఠిన్యము ఏదైనా చోట్ల మనం చూసాం. దేవుడు చెప్పినటువంటి మాటను వాడు అంగీకరించకపోవడం వల్ల మన ఆధిపత్యులైనటువంటి ఆదమవలు వాడు హృదయాన్ని కఠినపరుచుకున్నారు. సత్య సువార్తను వాడు ధిక్కరించారు. దేవుని యొక్క మాటను వాడు తృణీకరించారు. దేవుడు ఏదైతే చెప్పాడు వారు దాన్ని పడచివరి పెట్టినట్లుగా మనం చూడగలం. హృదయాన్ని కఠినపరుచుకున్నారు. దాని తిరుగుతున్న నిర్విషయముగా సత్యతని దేవుడు ఖండితముగా కొండ బదలగొన్నట్లు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మన ఆధిపత్యులు ఆదమావులు ఏ విధంగా వాళ్ళ యొక్క హృదయాన్ని కఠినపరుచుకున్నారు మనకు తెలుసు. పిల్లలు సత్యాన్ని అసత్యముగా మార్చే అపవాది వారి మాటలు వారి విని మరి పాపము చేసినటువంటి సందర్భంలో పాపంలో వచ్చే జీవిత మరణముగా దేవుడు ఏ విధంగా ఆజ్ఞ జారీ చేస్తాడో వారి ఆజ్ఞలను అతిక్రమించి వారి యొక్క హృదయ కాఠిన్యం వల్ల దేవుని యొక్క మాటను ధిక్కరించి, దేవుని తృణీకరించి పాపము చేసి పాపము ద్వారా మనకి మరణాన్ని తెచ్చిపెట్టారు. గమనించి ఇది అప్పటి నుండే ఆది కాలం నుండి ఏదో చోట్లనే ప్రారంభమైంది. హృదయ కాఠిన్యం, దేవుని యొక్క మాట వినకపోవడం, దేవుని తృణీకరించడం, దేవుని ధిక్కరించడం, దేవుని నిర్లక్ష్యం చేయడం, అశ్రద్ధ చేయడం, అలక్ష్యం చేయడం. హృదయ కాఠిన్యం అత్యంత భయంకరమైనది. గమనించండి, ఏ సత్య సువార్త వినిపించబడుతుందో, ఏ దేవుని యొక్క ప్రేమను ప్రకటించబడుతుందో ఆ ప్రేమ లేదా ఆ సత్య సువార్త, ఆ శిలువ సువార్త, రక్షణ సువార్త ప్రజల హృదయాలకు చేరనివ్వకుండా అపవాది వాడి ప్రయత్నం చేస్తున్నాడు. మనుషుల హృదయాలు కఠినపరుస్తున్నాడు. ఆనాడు కఠినపరచబడినట్లే నేటి ఆధునిక దినాల్లో కూడా
హృదయాల్లో కూడా వాడు కఠినపరుస్తున్నాడు. దేవుని స్వరూపమైనటువంటి క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపబడిన అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు వాడు గురుడితనము కలిగజేస్తున్నాడు. గమనించారు? సత్య సువార్తను అనుసరించి నడుచుకోకుండా మనుషుల హృదయాలను వాడు కఠినపరుస్తున్నాడు. వాళ్ళని అన్యులుగా మారుస్తున్నాడు. ఇట్లా అన్యులు లోకంలో రెండే జనాంగాలు, దేవుడు ఎరిగిన జనాంగాలు, అన్ని జరిగిన జనాంగాలు. వీళ్ళ గమనించి అన్యులు దేవుని ఎరగకుండా, దేవుని తెలుసుకోకుండా లోకానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు. వీళ్ళ గమనించండి. శరీరాలను అనుసరించి, లోక వాంఛలు అనుసరించి, మరి లోక సుందరని బట్టి, లోక మర్యాదలు చొప్పున లోకముతో మమేకమై వాడు జీవిస్తున్నారు. వీళ్ళని గమనించినట్టు పౌరులు ఆ ఎఫెసు సంఘాలతో మీరు అన్ని జనుల వల్లే నడుచుకోవాలనే ప్రభువులతో మీకు సాక్ష్యం ఇచ్చుదని మాట్లాడుతూ ఉంటాడు. అన్ని జనులు వాడు హృదయాన్ని కఠినపరుచుకున్నారు. గమనించండి. వాడి హృదయాన్ని కఠినపరుచుకున్నారు. అజ్ఞానం చేత వాడి హృదయం కఠినపరుచుకుని జీవము కలుగు ఆ జీవాన్ని వాళ్ళు వేరుపరుచుకుని సార్ మాట్లాడుతూ చూద్దాం. ఎఫెసు రాజు 4:17 చదవండి పెట్టారు. దేవుని వల్ల కలుగు జీవమును వేరుపరుస్తున్నారు. పెట్టారు. గమనించారు? అంటే ఆ విధంగా హృదయ కాఠిన్యము ఏ విధంగా అన్యజనులు దేవుని ఎరగకుండా, దేవుని తెలుసుకోకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవుని యొక్క ప్రేమను తెలుసుకోకుండా, దేవుని యొక్క రక్షణ సువార్త, ఈ సత్య సువార్త వీళ్ళని గమనించండి, తెలుసుకోకుండా వాళ్ళ హృదయాన్ని కఠినపరిచిందంట. అంధకారమైన మనసు కలిగజేస్తుంట. వీళ్ళని గమనించండి. అజ్ఞానం కలిగజేస్తుంట. హృదయాన్ని కఠినపరిస్తే మాట్లాడుతున్నారు. బిడ్డ అందుచేతనే పౌరుల మాట్లాడుతున్నారు. విశ్వాసులైన మీరు అన్యజనుల వల్ల మీరు నడుచుకోవద్దని మాట్లాడుతున్నారు. అంటే అన్యజనుల యొక్క లక్షణాలను పేర్కొన్నారు. ఆ లక్షణాలను మీరు పాల్గొనవద్దన్నాడు. వారికి వాళ్ళంటే దేవుని వల్ల కలుగు జీవము నుండి వేరుపరచబడిన వారి తమ మనసుకు కలిగినటువంటి ఎంతగా అనుసరించి నడుచుకుంటున్నారు. లోకానుసరమైన జీవితము, శరీరానుసరమైన జీవితము, ఇదే శాశ్వతమని, ఇదే స్థిరమని, ఈ విధంగా ఎల్లకాలం ఈ లోకంలో ఉంటామని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. గమనించండి. ప్రభువులకు విశ్వాసం ఉంచకుండా వారిని ఏ విధంగా వేరుపరుస్తుందో, ఇట్లా దూరం చేస్తుందో మనం చూస్తున్నాం. గమనించండి. కనుక విశ్వాసమైన ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి. అందుకనే యేసుప్రభువు సువార్తను ప్రకటిస్తూ మీరు పాపుల వల్ల వివేకులంటే పావుల వల్లే ఇష్టపడలేదంటాడు. ఇట్లా జ్ఞానం కలిగి ఉండబట్టాడు. దినములు చెడ్డవి కనుక సమయం పోనీక అజ్ఞానం వల్ల కాక జ్ఞానుల వల్లే పాపుల వల్ల నేను వివేకులంటే పెట్టాడు. ప్రస్తుత కాలమాన పరిసరాలు కూడా నిశ్చితంగా మీరు పరిశీలిస్తున్నారు. ఏ సమయంలో ఏమి జరుగుతుందో మీరు ఆలోచన చేయండి. ఇట్లా గమనించండి. సువార్తను అందించకు, సువార్త అందకుండా సువార్త మనం దూరం చేయాలి. దేవుని యొక్క సన్నిధి మనకి ఎడబాటు కలిగించండి. అపవాది ఏదో మిమ్మల్ని మనుషులు విశ్వాసం కకావికము భయభ్రాంతులను చేస్తూ పెట్టారు. గమనించండి కదా. కనుక విశ్వాసం జాగ్రత్తను ఆలోచన చేద్దాం. 2004 సంవత్సరం కూడా బారపూడి జిల్లాలో ఆశ్చర్యించేటువంటి ఒక మిషనరీ గ్రాంట్ చేసి ఏ విధంగా చంపబడ్డాడు మనకందరికీ తెలిసిన విషయం. మీకు ఏమి కూడా వివరించవలసిన అవసరం లేదు. 2004 సంవత్సరంలో పెట్టిన డిసెంబర్ 25వ తారీఖు జరిగిన ఈ సంఘటన. కనుక విశ్వాసులై మనం పాపుల వల్ల వివేకులను పెట్టారు. గమనించండి. ఈ సత్య సువార్త మనకు అనిపించాడు. ఈ రక్షణ సువార్త, ఈ శిలువ సువార్త, ఈ ప్రేమ సువార్త, ఈ రాజ్య సువార్త, ఈ మానవాస పొందని రక్షణ పొందని ఈ సత్య సువార్తను దేవుడు మనకు అనుగ్రహించాడు. పెట్టారు. గమనించాడు. అయితే మనుషులు భయభ్రాంతులు చేయడం, సువార్త అందకుండా పెట్టారు. గమనించండి. సువార్త స్వీకరించకుండా, ప్రభువుని వెంబడించకుండా, ప్రభు సన్నిధి నుండి ప్రభు యొక్క సహవాసాన్ని దూరంగా వెళ్ళగొట్టడానికి మనం చూస్తున్నాం. గమనించండి. కానీ లోతుగా వెళ్ళవలసిన అవసరం లేదు. మీరు ప్రతిదీ కూడా మీరు చూస్తున్నారని, గమనిస్తున్నారని, పరిశీలన చేస్తున్నారని, దాని ప్రకారంగా మీరు అడుగులు వేయాలని ఆలోచన చేస్తున్నారని గమనించండి. దేనినైతే వింటున్నారో, దేనినైతే మీరు చూస్తున్నారో, ఏమి మాన్యమైనవో, ఏమి రమ్యమైనవో, ఏమి
పరిశుద్ధమైనవో, ఏవి మేలుకరమైనవో వాటిని వినండి, వాటిని నేర్చుకోండి. ఏవైతే నేర్చుకుంటున్నారో వాటిని అనుసరించండి, వాటిని వెంబడించండి. గమనించండి. కనుక విశ్వాసం రాబో దినాల్లో పరిస్థితి ఎదుర్కోవడం తెలియదు. రేపు ఏమి సంభవించదో నీకు తెలియదు. ఈ విధంగా మనం సువార్త మనం చక్కగా వింటున్నాం మందిరంలో. ఎలాగైనా విధంగా మీరు అనుకూలం వదులుకుంటారు. ఏ పరిస్థితులు ఏ విధంగా సంభవిస్తున్నాయని తెలియదు. కనుక విశ్వాసం మనం దేవుని వాక్యం మన సమీపంలో ఉన్నప్పుడే యెహోవా దొరుకు కాలం ఆయన వెతకంటాడు. ఆయన సమీపంలో ఉన్నప్పుడే ఆయన వేడుకొని ఆయన క్షమించే దేవుడు, దయ చూపే దేవుడు, జాలి చూపే దేవుడు పెట్టాడు. మన పాపలు ఒప్పుకునేడు ఆయన నమ్మదగిన వాడు. ఆయన సమస్త దురితండి మనం పవిత్రులుగా చేసే దేవుడు. మీ హృదయాలు కట్టిన పంచుకోవాలి పెట్టాడు. గమనించింది అన్నాడు పౌలు గారు సువార్త పరిచయ దినాల్లో కూడా వాళ్ళ హృదయాలు కట్టిన పంచుకున్నాడు. సొంత జనాంగమే, ఆయన సొంత జనాంగం యూదులే ఆయన కన్నీరు కార్పించాడు, ఎంతో దుఃఖించాడు. వ్యాధులతో, బాధతో, శ్రమతో దోచుకుంటూ తన యొక్క సొంత జనాంగం యూదుల మధ్య ఆయన సువార్త ప్రకటించాడు. ఆ యొక్క సొంత జనాంగమే నన్ను కన్నీటితో శ్రమ పెట్టారని మాట్లాడుతాడు. సర మాట కూడా చూద్దాం. అపొస్తలుల గ్రంథము 20వ అధ్యాయం 19వ వచనం. సమయం చాలా స్పీడ్గా గతిస్తుంది. నాకు పడే సమయం ఎంతమంది చదివారు? ఒకళ్ళు చదువు పెట్టారు అమ్మా. చాలా బిడ్డ, చాలా సంతోషం బిడ్డలు. ఇటువంటి కఠినమైనటువంటి శ్రమలు, ప్రతికూల పరిస్థితులు, సువార్త పట్టించినటువంటి పౌలు గారి జీవితంలో ఎదురైన సంఘటనలు చాలా ఆశ్చర్యం బిడ్డలు. అటువంటి శ్రమలను వచ్చాడు, బాధలు వచ్చాడు బిడ్డ. సొంత యూదులే, సొంత జనాంగమే బిడ్డలు. యూదులు మత్సరంతో నిండుకున్నారు, పగ ప్రతీకారంతో నిండుకుని అక్కడ జనాంగమై సువార్త వినే ప్రజల యొక్క హృదయాలు కఠినపరచాలని ప్రయత్నం చేశారు. సువార్తకు అడ్డంకులుగా, సువార్తకు ఒక విధానంగా తయారయ్యాడు యూదులు బిడ్డలు. గమనించండి. సొంత ప్రజలే ఏ ప్రజల కొరకైనా రక్షించడానికి వచ్చాడు, ఎవరినైతే విమోచించడానికి వచ్చాడు, ఏ జనాంగం వల్ల పరిశుద్ధ దాచడానికి వచ్చాడు, ఆ జనాంగమై సువార్తకు విధానంగా తయారయ్యాడు. సువార్తకు విరోధులుగా, శత్రువులుగా మారిపోయి. గమనించండి. కనుక విశ్వాసులేమని అన్యజనులు నడుచుకున్నట్లు మీరు నడుచుకోవాలని ప్రభునందు నేను మీకు సాక్షి ఇచ్చినట్టు గమనించారా? కనుక విశ్వాసులే వినేవాడు మనసు కూడా పాడు చేశారు బిడ్డలు. వినాలని ఆసక్తి కలిగినటువంటి సువార్తగానే ఆ యొక్క సత్య మార్పులు వినాలని పౌలు సేవ ప్రకటిస్తున్నప్పుడు, పౌలు అన్నవారు ప్రకటిస్తున్న సమయంలో వాళ్ళ దగ్గరకు వచ్చే జనాలని వాళ్ళు భయపెట్టారు బిడ్డలు. గమనించండి. భక్తిగల వారి, భక్తిగల స్త్రీలను, భక్తిగల విశ్వాసులను వాళ్ళ హృదయాలను రేపి వీళ్ళ పౌరు చీరలకు, పౌరు బంధమాలను పులుపులకి భయప్రాంతం చేసినట్టే మనం చూస్తాం బిడ్డ. సరే మాట్లాడడం చూద్దాం. అపొస్తలుల గ్రంథము 13వ అధ్యాయం 44వ వచనం చూడండి బిడ్డ. జనసమూహములను చూసి మత్సరముతో నిండుకొని దూషించు పౌలు చెప్పిన వాటికి అర్థము చెప్పారట బిడ్డలారా. యూదులే, ఎవరో పరాయివారు కాదు, అన్యజనులు కాదు బిడ్డలారా. ఈ సువార్త నాటకపరిచిన ఎవరు? సువార్తకు విరోధులుగా, సువార్తకు వ్యతిరేకులుగా, సువార్తకు శత్రువులుగా, సువార్తకు విలన్లుగా, సువార్తకు అడ్డుపడ్డారని నిలబడి యూదులు బిడ్డలు. గమనించండి. ప్రతి చోట కూడా ఈ మాటలు యూదులు జనసమూహములను చూసి మత్సరంతో నిండుకొని దూషించుతూ పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పి 49వ వచనం కూడా చూడండి బిడ్డలు. చాలా సంతోషంగా దేవుడి వాక్యం చదవాలన్న ఆసక్తి, శ్రద్ధ, ప్రభుని ఎంతగా మీరు ప్రేమిస్తున్నారో నేను విశ్వసిస్తున్నాను, చూస్తున్నాను బిడ్డలు. గమనించాను. చాలా సంతోషం.
నేను చదువుతున్నా తల్లి కదా బిడ్డలారా 49వ వచనం, ప్రభు వాక్యము ఆ ప్రదేశం అంతటా వ్యాపించదు, కానీ యూదులు భక్తి మర్యాదల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌరులకు బర్నబాకును హింస కలగజేసి వారిని తమ ప్రాంతం నుండి వెళ్ళగొట్టి బిడ్డ గమనించరా ఎటువంటి ఏ విధముగా దేవుని యొక్క సన్ని, దేవుని యొక్క సహవాసం, దేవుని వాక్యము, దేవుని యొక్క ప్రేమ సువార్త, సత్య సువార్త, రక్షణ సువార్త బిడ్డరా ప్రజలకు అందకుండా యూదులు ఎటువంటి కుట్రలు చేస్తారు మనం చూస్తున్నాం బిడ్డరా. పౌలు శీలలు, పౌలు ఏ ప్రాంతంలో వాడు సువార్త అందించగలిగినప్పటికీ ఆ ప్రాంతంలో ఎవరైతే వాళ్ళని చేర్చుకోలేదు, ఎవరైతే వాళ్ళని అంగీకరించలేదు, ఎవరైతే సువార్తను తృణీకరించరు, అక్కడ ప్రాంతాల్లో వాళ్ళు ఆ ప్రాంతం నుండి విడిచిపెట్టాడు. వాడి యొక్క పాతదులు ఎక్కడ నిలిపివేశారు పెట్టారు. గమనించారు సత్య సువార్తను వాళ్ళు ధిక్కరించినట్టుగా దానికి సాక్ష్యం ప్రకటనకి వాళ్ళ పాతదులు ఉండబోతున్నారు అంత్య దినాల్లో పెట్టారు. గమనించారు. అయ్యా మాకు ఎవరు రాలేదు, మాకు సువార్త ఎవరో చెప్పలేదు, ఈ రక్షణ సువార్త, ఇది శిలువ సువార్త మాకు ఎవరు అందించడానికి రాలేదని చెప్పడానికి అవకాశం లేదు. పౌలు శీలలు వాడు ఆ సువార్తను వాళ్ళు వ్యతిరేకించినటువంటి సందర్భంలో వాళ్ళ యొక్క పాదములు అక్కడ నిలిపివేశారు. సాక్ష్యంలో ఉండటానికి పెట్టారు. గమనించారు. కనుక విశ్వాసం మనం ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా మనం ఆలోచించాలి. దేవుని యొక్క మాటను మనం వినటానికి వేగిరపడాలి పెట్టారు. గమనించండి పెట్టారు. మాట్లాడటానికి నిర్ధారించబడ్డాడు, కాపాడటానికి నిర్ధారించబడ్డాడు, వినుటకు మాత్రం వేగిరపడబడ్డాడు పెట్టారు. గమనించారు. మాటను నిర్లక్ష్యం చేయవద్దు. మాటలు వినే విషయంలో మీ హృదయాన్ని కఠినపరచుకుని వల్ల పెట్టాలి. మీ హృదయం కఠినం చెప్పడంలోనే అసలు పాపం ఈ లోకానికి వచ్చింది, రణం ఈ లోకానికి వచ్చింది, ఇద్దరు తోటలు పెట్టాలి. గమనించండి. హృదయం కఠినపరచుకుని వాడు ప్రమాదంలో పడతారు పెట్టాలి. గమనించండి. కనుక విశ్వాసమే మనం దేవుని యొక్క మాట పెట్టాలి. ఏదైతే మనం నేర్చుకుంటున్నామో, ఏదైతే మనం అంగీకరించామో, ఏదైతే మనం స్వీకరించామో దాని ప్రకారం మన హృదయం, మన ప్రవర్తన, మన క్రియ సరిచేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత వల్ల పెట్టాలి. గమనించండి. ఏ ఉపదేశ క్రమంలో మీరు లోబడితులు అన్నాడు పౌలు గారు రామసంగం చూసి మాట పెట్టారు. ఏ ఉపదేశ క్రమంలో మీరు లోబడితులు దానికి హృదయపూర్వకంగా మీరు అప్పగింపబడిన వారుగా పెట్టారు. కనుక మాట మనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చదవండి పెట్టారా. గమనించారు పెట్టారా. మరి కింద చదివారు. ఏ ఉపదేశ క్రమములకు మీరు అప్పగింపబడతారు హృదయపూర్వకంగా లోబడబడ్డారు. ఇట్లా గమనించండి. హృదయపూర్వకంగా, పరిపూర్ణంగా, మనపూర్వకంగా మీరు పెట్టిన వాక్యానికి మీరు లోబడారు. దానికి అనుగుణంగా మీ జీవితాలు సరి చేసుకోండి, మీ బ్రతుకులు సరి చేసుకొని పెట్టారు, మీ ప్రవర్తనలు సరి చేసుకోండి, మీ ఆత్మీయ జీవితాన్ని మీరు సరి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది పెట్టారు. గమనించండి. కనుక విశ్వాసమే మనం హృదయపూర్వకంగా లోబడిన వారే, ఉపదేశ క్రమంలో మీరు హృదయపూర్వకంగా లోబడిన వారై దాని ప్రకారంగా మీరు సరి చేసుకొని మాట్లాడతారు. మీరు విన్నది మాత్రాన ఏమాత్రంగా ఉపయోగం లేదు పెట్టారు. యేసుక్రీస్తు సత్యము ఉన్నట్టుగా మీరు వినప్పటికీ కూడా ఏమాత్రంగా కూడా ఉపయోగం లేదు. కానీ వినగానే మీ జీవితాన్ని సరి చేసుకుంటున్నాడు. ఏదైతే మీరు విన్నారో, ఏదైతే నేర్చుకుంటున్నారో ఈ మాటలు ఎఫెసీయులకు రాసిన పౌలు గారు చక్కగా మాటలు మాట్లాడతారు కదా. సొంతం 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం చదవండి పెట్టారా. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నట్టుగానే ఆయన ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగున క్రీస్తు నేర్చుకున్న వారు కాదు. మరి ఎలాగ నేర్చుకున్న వారు చదవండి.
నవీన స్వభావం ధరించుకోవటం వలన మీరు ఆయన ఎందుకు నేర్చుకున్న వారుగా, ఆయన నిలబడిన వారుగా, ఆయన ఎదిగిన వారుగా మీరు మార్చబడుతున్నారు. నవీన స్వభావం ధరించుకుంటాడు, నూతన స్వభావాన్ని ధరించుకుంటాడు. పెట్టారు గమనించండి. మీరు ఎంతగా విన్నప్పటికీ కరెక్టే. మీరు చక్కగా కూడికి వెళ్తున్నారు, ఉపవాస కూడికి వెళ్తున్నారు, ఇక్కడ సపరేట్ అక్కడికి వెళ్తున్నారు, వాస్తవం మంచిదే, దీనిని తప్పు పట్టడం. కానీ నేర్చుకున్న దాన్ని బట్టి మన బ్రతుకులు సరి చేసుకోమన్నాడు, మన జీవితాన్ని సరి చేసుకోమన్నాడు, మన ప్రవర్తన సరి చేసుకోమన్నాడు. బిడ్డ మన క్రియలను సరి చేసుకుంటున్నాం అన్నాడు. అదే నూతన స్వభావాన్ని బట్టి మీ చిత్తవృత్తి ఎందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకుని మాట్లాడతారు. నవీన స్వభావం నూతనమైనటువంటి స్వభావం పెట్టారు. క్రీస్తుని అంగీకరించక ముందు ఎలా ఉన్నారు, క్రీస్తుని అంగీకరించారు ఎలా ఉన్నారు. మీకు ప్రవర్తన మార్పు రావాలి, మీ జీవితంలో మార్పు రావాలి. పెట్టారు గమనించండి. ఎల్లకాలం కూడా అలాగే ఎలా ఉన్నారో అలాగే కాదు. పెట్టారు గమనించండి. మార్పు రావాలి, మన జీవితంలో మాటలు మార్పు రావాలా, ప్రేమలో మార్పు రావాలా, ప్రవర్తనలో మార్పు రావాలా, భక్తుల్లో మార్పు రావాలా, విశ్వాసంలో మార్పు రావాలి. అన్ని విషయాల్లో కూడా మార్పు ప్రస్తుతం కనిపించాలి. నవీన స్వభావం అంటాడు. నూతన స్వభావం మీ చిత్తవృత్తి ఎందు నవీన స్వభావం కలిగిన వారు అంటాడు. పెట్టారు నీతి యథార్థమైన భక్తి గల వారిగా మనం ఉండాలి. గమనించారు. కనుక విశ్వాసం హృదయాలను కఠినపరచుకోవాలి. వాక్యం మనకు భయపడుతుంది, మీకు వినిపిస్తుంది, మీకు చేర్చబడుతుంది. పెట్టారు వర్షము చూడండి, వర్షము తరచుగా వర్షం కురిచిన వర్షం తాగుతుంది. ఆ కురిసిన వర్షం ఆ నేల తాగి ఆ నేల ఏ విధంగా నేల సదులు చేయబడి మెత్తన చేయబడి ఏ విధంగా యజమాని వ్యవసాయానికి ఏ విధంగా ఫలాలు అందించడానికి సిద్ధపరుస్తుందో, యజమాని ఏ విధంగా సంతోషపరుస్తుంది ప్రయత్నిస్తుందో పెట్టారా. అదేవిధంగా వినటువంటి ఈ వాక్యాన్ని కూడా మీ హృదయాలు సిద్ధపరచుకుని బతుకులు మార్చుకుని జీవితాలు మార్చుకుని ప్రభు కోరుకునే విధంగా మీ జీవితం దేవునికి అంగీకరించబడే విధంగా సమర్పించుకొని మాట్లాడుతున్నాడు. నవీన స్వభావం తెచ్చుకుంటాడు. గమనించండి పిల్లలు, హృదయం కఠినం చేసుకుని నేల గురించి మనకు తెలుసు కదా. నాకు సమయం లేదు, అయితే సమయం నాకు ముగిస్తున్నది. దేవుని చిత్తమైతే మరొకసారి మాట్లాడటానికి అనిపిస్తే ఒకసారి కలుసుకుందాం. పిల్లలు నేల వ్యక్తులు నేలలో రకాలు కూడా దేవుడు ఒక ఉపమానం ద్వారా చూపించాడు. గమనించండి. నేల మంచి నేల పడిన విత్తనాలు, అదేవిధంగా మనుతో పడిన విత్తనాలు, రాతి నేల పడిన విత్తనాలు. అయిగా నేల యొక్క స్వభావం అనగా మానవుడి యొక్క స్వభావం, మానవ యొక్క హృదయ స్వభావాన్ని బట్టి దేవుడు అయిగా నేలతో పోల్చి ఉపమాన రూపంగా మార్చి అక్కడ వివరించాడు. పెట్టారు గమనించాడు. పెట్టారు మనులతో కూడా కొన్ని విత్తనాలు పని అంటాడు, అదేవిధంగా రాతి నేల కొన్ని విత్తనాలు పని అంటాడు, మంచి నేల కొన్ని విత్తనాలు పని అంటాడు. పెట్టారా కొన్ని ముండ్లతో కూడా పడిన విత్తనాలేమో అయిగా ఆ ముండ్లతో కూడా అవి ఎదగలేకపోయి అంటాడు. అదేవిధంగా మన యొక్క దురాశను బట్టి, శరీర వాంఛను బట్టి, లోకాశను బట్టి మన హృదయంలో ఉన్నటువంటి వాక్యము వాక్యాంశంగా ఎదగలేకపోతున్నాం అంటాడు. గమనించారా. అయితే మంచి నేలలో పడిన విత్తనాలు పిల్లలు గమనించండి, అవి సంపూర్ణంగా పరిపూర్ణంగా అవి చక్కని ఎదుగుదలతో అరుగుదలుగా నూనెలుగా ఫలించేట్టుగా మనం చూడగలం. ఉపదేశ క్రమములకు అవి హృదయపూర్వకంగా లోబడిన వారుగా అంటాడు. నవీన స్వభావం ధరించుకున్న వారుగా ఏ విధంగా ఫలించారు. అదేవిధంగా మనము ఆ విన్నదాన్ని బట్టి మన హృదయాలు, మన బ్రతుకులు, మన జీవితాలు మార్చుకోవలసిందిగా ప్రభు పేరుగా మీకు మనవి చేస్తున్నట్టు అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు నడుచుకోవాలని ప్రభునందు నేను సాక్ష్యమిస్తున్నానంటాడు. ప్రభునందు ప్రతిమానుకుంటున్నానంటాడు. ఏడ్చి చెప్పుచ్చినా నేను పౌరులు కొన్ని సందర్భాలు మాట్లాడతాను. బిడ్డ మన గురించి నాకేమి వాడుకోవట్లేదు, మీరు ఏమైపోతారో అని మాట్లాడే సందర్భాలు కూడా ఎందుకంటే లోకంలో కలిసిపోతున్నారు. బిడ్డ లోకంలో మిళితమైపోతున్నారు, లోకంలో మహిమైపోతున్నారు. బిడ్డ ఈ లోకమాని మర్యాదలను సంఖ్య మీరు నడుచుకుంటారు. లోకంలో బ్రతుకుతున్నట్టుగా మీరు నడుచుకోవాలి. బిడ్డ మీరు ప్రత్యేకమైన జనాలను, మీరు వేరుపరచబడిన జనాలను, మీరు ప్రతిష్ఠింపబడిన జనాలను మీరు ఇట్లా గమనించండి. బిడ్డ కనుక విశ్వాసమైన మనసు సంఘాలతో పౌరులు మాట్లాడుతూ 2వ అధ్యాయం 20వ వచనం చదువు నేను ముగిస్తాను, నాకు టైం లేదు, క్షమించండి. మీరు క్రీస్తుతో కూడా లోకంలో మూల పాఠంలో విషయంలో మృతులు పొందిన వారు తల్లిదండ్రులు పుట్టిన మొదలుకొని ఎటువంటి ప్రవర్తనతో మనం జీవిస్తాము, ఎటువంటి క్రియలతో మనం జీవించాము, ఎటువంటి బ్రతుకు ఆ క్రియలన్నింటి పాప జీవితం కూడా పాతి పెట్టాడు. పెట్టాలి గమనించండి. పాప బ్రతుకును పాతి పెట్టాడు.
కనుక లోకంలో బ్రతుకుతున్నట్టు మీరు బ్రతకదు పెట్టారు. మళ్ళీ చదవని మాట కాస్త మైక్ తీసుకుని చదవని పెట్టారు. అందరికీ ఎప్పుడైనా నాకు కాకపోతే మాట దాని యొక్క సారాంశం. మనుషుల యొక్క ఆజ్ఞలు పద్ధతులు లోక మర్యాదలు వాడు చేస్తున్నాడు, వీడు చేస్తున్నాడు. వాడు నేను కాకుండా వాడు ఎంత చేశాడు, మనం కూడా చేయకపోతే బాగోదు. వీళ్ళ గమనించండి. అలాగే వద్దు, లోకంలో బ్రతుకుతుండగా మీరు చేయవద్దు. మీరు ప్రతిష్టపడి జనాలు, వేరుపరచబడిన జనాలు, మీరు ప్రతిష్టపడిన జనాలు లోకంలో నేను వేరుపరచుకున్నాను అంటాడు ప్రభు. మీరు లోకస్తులు కాదు, వాడు వేరు చేస్తాడు, మీరు చేయకూడదు. పెట్టారు గమనించండి. దేవుడికి ఇష్టమైన జనాలు, దేవుడికి ఇష్టమైన ప్రియులు పెట్టారు గమనించండి. కనుక విశ్వాసులు ఏమన్నా జాగ్రత్తగా ఆలోచన. దేవుడు ఏ సువార్త మనం వింటున్నామో, ఏ వాక్యం వింటున్నామో, ఏ దేవుడి యొక్క బోధలు వింటున్నామో పెట్టారు. వాటి ప్రకారం మనకి జీవితం మరుచుకుందాం. మన హృదయాన్ని కఠినపరుచుకుందాం. హృదయ కాఠిన్యం చాలా భయంకరం. పిల్లలు గమనించండి. కనుక విశ్వాసులు ఏమన్నా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. కానీ కొన్ని సందర్భాలు అనేటువంటి మరి మాటలోనే పిల్లలు దానికి ఇచ్చిన సమయం ముగిసినది. దేవుని చిత్తమైతే మరొకసారి ముందటానికి దేవుడు పంపిస్తే ప్రయత్నిస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరి స్థానిక గురుమండలం మరొకసారి నేను నా యొక్క హృదయపడి వందలు తెలియజేస్తున్నాను. నా మాటలు దేవుడి కొద్ది మాటలు తలుపులు కావాలనుకుంటుంది కాక